నల్గొండ జిల్లా సంతలో పశువులను అమ్మేందుకు వెళ్లిన రైతులు వ్యాపారులు నిలువునా దగాపడుతున్నారు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నిబంధనలు విధిస్తూ అందని కాడికి దోచుకుంటున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు ఇదంతా తమకేం తెలియదన్నట్టు తప్పించుకుంటున్నారు. దీనిపై వ్యాపారులతో పాటు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండమానేపల్లి పశువుల సంతలో పెద్ద ఎత్తున పశువుల క్రయ విక్రయాలు జరుగుతాయి. హైదరాబాద్, గుంటూరు, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి రైతులు, వ్యాపారులు భారీగా తరలివస్తారు. అయితే ఒక్కసారి సంతలోకి వస్తే సాయంత్రం 6 గంటల వరకు తిరిగి వెళ్లడానికి వీలు లేదనే నిబంధనను విధించారు ఇక్కడి కాంట్రాక్టర్లు. సాయంత్రం వరకు పశువులు అమ్ముడవ్వకపోయినా కాంట్రాక్టర్కు మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే. ఇదేంటని ప్రశ్నిస్తే చచ్చినట్లు కట్టాల్సిందేనని ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక్కడ మా బస్సులే మా పోలేదు సార్, వెళ్ళింది సార్ అంటే 5 అయింది కానీ 6 కానీ 7 కానీ 7 గంటలకు బయటకు వెళ్ళినాక రోడ్డు మీద పోయినా కూడా వెనక మళ్ళీ వచ్చి టైట్ చేసి తీసుకుంటారు. డబ్బులు కూడా కట్టాలని మరి సంతా చేస్తారు. ఇక్కడ అది నీడ లేదు, నీళ్ళు లేవు, తాగడానికి ఉప్పు నీళ్ళు ఉన్నాయి. ఆ ఉప్పు నీళ్ళు కూడా గంట ఒకసారి వస్తే ఒకసారి పోతున్నాయి. కరెంట్ కూడా డబ్బులైతే వసూలు చేస్తున్నారు గాని సంతలో వసతులు మాత్రం కల్పించటం లేదు కాంట్రాక్టర్లు. కనీసం నిలువ నీడ కూడా ఏర్పాటు చేయలేదు. పశువులకే కాదు రైతులకు కూడా తాగునీటి సౌకర్యం ఉండదు. మండు టెండలో సాయంత్రం వరకు అల్లాడిపోవాల్సిందే. ఓవైపు పశువులు అమ్ముడుపోతాయా లేదా, ఒకవేళ అమ్ముడుపోతే గిట్టుబాటు ధర వస్తుందా లేదా అనే టెన్షన్లో ఉండే రైతుకు కాంట్రాక్టర్ల భయం పట్టి పీడిస్తోంది. అమ్మిన రైతు నుంచే కాకుండా కొనుగోలు చేసిన వ్యాపారి నుంచి కూడా వందల రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఆ సంతలో కనీసం పశువులు, గొర్రెలు, బర్రెలు, ఎడ్లు అన్నీ వస్తాయి, కానీ అక్కడ ఉన్న వసతులు మాత్రం శూన్యం. ఇక్కడ ఎడ్లకు నీళ్ళు తాగేదానికి, బర్రెలకు నీళ్ళు తాగేదానికి తొట్లు కట్టాలి. ఏవి కూడా వసతులు లేకుండా డబ్బులు ఆదాయం వస్తున్నా కూడా ఈ గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీకి కట్టాల్సిన డబ్బు కూడా కట్టకుండా ఉడాయిస్తున్నారు కాంట్రాక్టర్లు. గతంలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. అలా డబ్బులు ఎగ్గొట్టిన వారికే మళ్లీ టెండర్ కట్టబెట్టారు. కాంట్రాక్టర్లు సంతను అభివృద్ధి చేయాలని, రైతులకు సౌకర్యాలు కల్పించాలని ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టులు మరి వాళ్ళ ఇష్ట రాజ్యంతో రేట్లు పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఆ వసూలును ఈ గ్రామ పంచాయతీ ఒక నిర్ణీతమైన రేటు పెట్టి పశువుకింత, గొర్రెకింత, మేకకింత అనే దాని మీద, కసాయి పశువులకింత అనే దాని మీద ఒక నిర్ణీతమైన రేట్లు పెట్టి చూడాలని మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ జరుగుతున్న తతంగమంతా సంబంధిత అధికారులకు, రాజకీయ నాయకులకు తెలియదా అంటే అదీ లేదు. అంతా ఓపెన్ సీక్రెట్. రైతులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. జరుగుతున్న తతంగంపై ప్రశ్నిస్తే మా దృష్టికి రాలేదని తప్పించుకుంటారు. కరువు పరిస్థితులతో అల్లాడిపోతూ మేపలేక కొందరు, ఆర్థికంగా చితికిపోయి మరికొందరు ఆవులను, గేదెలను, మేకలను అమ్మకానికి పెడితే వాళ్లను నిలువునా దగాపడేలా చేస్తున్నారు కొండమానేపల్లి సంత కాంట్రాక్టర్లు.